హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. అసలు రోహిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిందే కానీ మెగా చీఫ్ టాస్క్ కొట్టినప్పటి నుంచి రోహిణి వైపైతే అసలు అన్ని గ్రహాలు కలిసి రోహిణి వైపే తిరుగుతున్నట్టు ఉందన్నమాట. అసలు రోహిణి ఎఫెక్ట్ ఎంత పెడుతుందో, ఎంత బాగా ఆడుతుందో, తనకి లక్ కూడా అంత బాగా కలిసి వస్తుంది. నిన్న షోలో చూసినప్పటికి రెండు టాస్క్లు రోహిణియే గెలిచింది. అంటే ఫస్ట్ టాస్క్ గెలవడం వల్ల తనకి కొంత మేలు జరుగుద్దని చెప్పి బిగ్ బాస్ చెప్పారనమాట. కరెక్ట్‌గా తనకిచ్చిన నువ్వు ఇలాగ ఉపయోగించుకోవాలని చెప్పి బిగ్ బాస్ ఎలాగైతే చెప్పారో సేమ్ అలాగే ఉపయోగించుకుంది. అలాగే గెలిచింది. 2 టాస్క్‌లు గెలుచుకొని టికెట్ టు ఫినాలే కంటెండర్ అయితే అయిపోయిందనమాట. రోహిణి అయితే చాలా ఆడుతుందనుకోవచ్చు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు దాకా నామినేషన్స్‌లో ఒక్కసారి కూడా రాలేదంట రోహిణి. ఈ వీక్ కానీ, నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌లో లేపోతే అసలు నామినేషన్సే లే వీ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత వచ్చిన వాళ్ళలో ఒక్కసారి కూడా నామినేషన్స్ లేని ఒక గ్రేట్ అచీవ్‌మెంట్ అయితే రోహిణికైతే దొరుకుద్ది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఇందులో లేదు నామినేషన్స్‌లో. ఈసారి కానీ నామినేషన్స్‌కొస్తే మాత్రం తన ఓటు బ్యాంక్ ఎలాగుందనేది రోహిణికైతే తెలుసుద్ది. ఎందుకంటే ఎంత ఆడిందంటే పృథ్వీ ఫస్ట్ స్టార్టింగ్ నామినేషన్స్ చేసినప్పుడు అసలు నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఆడడానికి కాదు, నువ్వు ఓన్లీ కమెడియన్‌వే, నువ్వు కామెడీ చేసుకోవడానికి వచ్చావు అన్న దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టు చూపించినట్టు రోహిణి అయితే కరెక్ట్‌గా గేమ్ ఆడిందబ్బా! అసల ఎంత బాగా గెలుచుకుంటూ వస్తుందంటే తను ప్రతి టాస్క్‌లోనూ ఎఫర్ట్ పెడుతుంది. విష్ణుప్రియ కూడా ఉంది. పోనీ స్టార్టింగ్ అంది నువ్వు నేను ఎవరి గేమ్స్ ఆడతారో చూసుకుందామని లాస్ట్ వీక్ గొడవ అయినప్పటికీ రోహిణిని కొంచెం కించపరిచి మాట్లాడినట్టు, రోహిణిని తక్కువ చేసి మాట్లాడినట్టు విష్ణుప్రియ అయితే చూసింది. అంటే ఇద్దరికీ గొడవైంది. కాకపోతే రోహిణి అయితే అప్పటినుంచి మరి టాస్కుల మీద పెట్టిందో మరి ఏంటో అర్థం కాదు కానీ మెగా చీఫ్ అయినప్పటి నుంచి అబ్బా అసలు చితక్కొడేతుందనమాట. రోహిణి టాప్ 5లో అయితే కన్ఫామ్. ఎందుకంటే టికెట్ టు ఫినాలేలోకి వెళ్తే మాత్రం తనకి మాత్రం నెక్స్ట్ వీక్ ఓటింగ్ అనేది ఉంటే మాత్రం టాప్ 5లో అయితే నిలబడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంత బాగా ఆడుతుంది రోహిణి అయితే. తన కానీ నామినేషన్స్‌లో అయితే తన ఓటు బ్యాంకు తెలుసుద్ది. తన ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారని తెలుసుద్ది. తనకి ఎంత సపోర్ట్ ఉందనేది కూడా తెలుసుద్ది. కాకపోతే నామినేషన్స్‌లోకి రాకుండా టికెట్ టు ఫినాలే కొట్టేసి ఒకవేళ రేపు నామినేషన్స్‌లో వచ్చి తను కానీ టాప్ 5లో ఉంటే మాత్రం తను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుద్దనుకోండి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన వాళ్ళు అవినాషు, రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్ మిగిలారనమాట. గౌతమ్ ఎలాగో సింపతి కార్డు యూజ్ చేసుకొని సైలెంట్‌గా అటు నుంచి లాక్కొతున్నాడు. రోహిణి మాత్రం గేమ్ ఆడుతుంది. గౌతమ్ కూడా ఆడి గెలవలేని టాస్కులు రోహిణి గెలుచుతుందనమాట. గౌతమ్ ఊరికనే హడావిడికి సోది మాటలు, లా పాయింట్లు తప్పితే మిగిలిందైతే ఏం కనబడట్లేదు. తన్ని ఏకం చేసి ఆడేస్తున్నారు అంటున్నారు. అసలు ఏకం చేసి ఆడడానికి తననేమన్నా కొట్టేసారా? ఫిజికల్‌గా ఏమైనా ఇరిగిందా? ఏమైనా ఫిజికల్‌గా గేమ్స్ ఆడుతున్నప్పుడు తోసుకున్నారా? ఏమీ లేదు. ఓన్లీ మాటల వల్ల మాటలు చూపించుకొనే గౌతమ్ సింపతి ట్రాక్ అయితే యూజ్ చేస్తున్నాడు. కానీ గౌతమ్ అయితే ఆడింది లేదు, ఏమీ లేదు. కానీ విన్నర్‌ని అయితే గౌతమ్‌నే చేస్తున్నారు తెలుగు జనాలు. చూడాలి మరి ఫస్ట్ నుంచి ఆడిన నిఖిలు, నబీలు ఆహ్, సెకండ్, థర్డ్ వస్తారా? లేకపోతే గౌతమ్ కృష్ణని టాప్‌లో పెడతారా అనేది తేలిపోద్ది ఇంకో 2 వారాల్లో. చూద్దాం. ఈ ఆదివారం కాకుండా నెక్స్ట్ ఆదివారం అనుకుంటా ఫైనల్. సో, ఎవరు గెలుస్తారనేది మనం చూడాలి. మాక్సిమం 90% నా గౌతమ్ కృష్ణకి సింపతి లాక్కొస్తాడు. మరి ఒక్క వారం ఏదైనా బమ్మిని తిమ్మి చేయకుండా ఇంకా అలాగే సింపతి టాస్క్ లాక్కెళ్తే గౌతమ్ విన్నర్. లేకపోతే ఏదైనా జరిగి తన బుద్ధి బయటపడితే మాత్రం నిఖిల్ ఆర్ నబీల్ విన్ అవుతారు. సో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా.